అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని. ఉన్నదే నాకు మనో సంకల్పం, మనోధైర్యం. కష్టాలున్నాయని పారిపోయేవాణ్ణి కాదు. 40 ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం 5 కోట్ల మంది కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎంత భారమైనా మోస్తాను. తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూసావు లెక్కలన్నీ. ఇంకా లెక్కేస్తున్నాం, అంతుబట్టడం లేదు మాకు. ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో, ఏ దొంగలు ఎంత దొంగలు చేయబోయారో అన్ని లెక్కలిస్తున్నాం. అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వాస్తవ పరిస్థితులు మీకు తెలియడానికి 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్రం మనది. మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం. కొంతమంది దొంగలు, స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు, మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు. కానీ పోలింగ్ స్టేషన్కు వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది, పెద్ద ఉద్యమం వచ్చింది. చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు. అందుకే మేము 7 వైట్ పేపర్లు చూస్తే, 1 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2 పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు, 3 అమరావతిని సర్వనాశనం చేశారు, 4వది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. 5వది భూగర్భ ఖనిజ సంపద, ఇసుక, గ్రనైట్, లాటరైట్, 1 కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకా 7 సబ్జెక్టులు పెట్టుకుని 7 సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా, నేను ఒక మాట చెప్పాను, మొదటి 3 సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి, దగ్గర 16,346 ఉద్యోగాలకు మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే విధి విధానాలకు శ్రీకారం చుట్టాం. తొందరలోనే ఉద్యోగ నియామకాలు చేసి మొట్టమొదటిసారిగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్లకి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. అన్ని రకాలైన టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదైన తర్వాత పేదవాళ్ల కోసం పింఛను పెంచడం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా 35 రూపాయలు ఆయన పింఛను ప్రారంభించారు, దాన్ని 75 రూపాయలు చేశారు. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను, 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. అంటే 200ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశాం ఈ పేదవాళ్ల కోసం. ఇప్పుడు మళ్లీ 3000 ఉంటే 4000 రూపాయలు చేశాను. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. అందుకే
65,30,000 మందికి జూలై 1వ తారీఖున